తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గురువు గారు ఉన్నారండి. వారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎంతో మందికి సుపరిచితులే. ఎన్నో పుస్తకాలు రాశారు, స్వయంగా వారే రచన చేసి ఎన్నో పాటలు పాడారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడి పైన PhD కూడా చేశారు వారు. అంతటి పరిజ్ఞానం వారికి ఉంది. మరి వారిని అడిగి వారి వ్యక్తిగత విషయాలు అలాగే సమకాలీన అంశాలపైన వారి మాటలు విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం బంగారు. గురుగారు, శ్రీరాముల వారు. అవును, జై శ్రీరామ్. జై ఆ మాట అంటే చాలు తప్పకుండా అమ్మా, ఎక్కడ లేని సంతోషం, ఆనందం చాలా అనిపిస్తుంది. ఆనందం అమ్మా. ఎందరికో ఆదర్శం. అవునమ్మా, మన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. తప్పకుండా తల్లి. రామో విగ్రహవాన్ ధర్మ అవును అంటారు. తల్లి. అంటే ధర్మానికి ఒక నిలువెత్తు రూపాన్ని మలిస్తే అంతే. అది రాముడే అవుతారు అని. అయోధ్య రాముడు, అరవింద సోముడు. నిజం అదైతే. మరి రాముల వారి గురించి ఉం. ఎన్నో విషయాలు ఉంటాయి, అన్ని తెలుసుకోవాలన్న కోరిక మా అందరికి ఖచ్చితంగా. మీ ద్వారా. తప్పకుండా మరి తల్లి. ఏం చెప్తారు రాముల వారి తత్వం ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలి, వారి గురించి ఏమి తెలుసుకోవాలి? ఒక్క శ్లోకంతోనే రాముడి యొక్క గుణగణాలు తెలిసిపోతాయి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఒక్క ఈ శ్లోకములోనే రాముడి రమయితీతి రామ, రాముడి అందం మరొకటి లేదు. అటువంటి రాముడు, రామస్య అయనం ఇతీతి రామాయణం, రాముడు నడిచిన ధర్మ మార్గమే. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నాడు. భవభూతి అద్భుతంగా చెప్పాడు. సీతాయ చరితం మహత్ అన్నారు. ఈ రెండూ కూడా అద్భుతంగా మనకు చెప్పబడిన విశేషాలు. ఈ రామో విగ్రహం ధర్మ అనే విషయం కూడా మనకు ఎదుటి శత్రువులే బట్టి మనకు చెప్పబడిన సుగ్రీవాదులు వర్ణించినటువంటి విధంగా చెప్పబడినటువంటి విధంగా భవభూతి చెప్పిన ఉత్తర రామచరిత్రలో ఈ మాట అంటాడు. మరొకటమ్మా, ఇంకొక విషయం మనం చెప్పుకోవాలంటే, భగవంతుడు మనమన్ను రక్షించడం కోసమే స్థితికారకుడైనట్టు విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రంటూ అటువంటి స్థితికారకుడైన వాడు మనకు మానవ అవతారములో దాల్చి పొందినటువంటి ఏకైక అవతార పురుషుడు శ్రీరాముడు. అవతరణ అంటే పైనుంచి కిందికి దిగుట అని అర్థం నాన్న. ఆ విధంగా రాముడు పుట్టిన టైము, రాముడు జన్మించడానికి గల కారణాలు, ఈ రామ లక్ష్మణ భరత శత్రువులకు పేర్లు పెట్టినవాడు, ఈ సీతారాములు, అలాగే లక్ష్మణుడు ఊర్మిళ, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నులు, ఈ నలుగురికి వివాహ ఘట్టము అంతా కూడా ఒక్క సూక్ష్మంగా మనం తెలుసుకుంటే, మొట్టమొదటగా ఋషి మూలం నది మూలం తెలియదు అంటారు బంగారు. ఆ విధంగా రామాయణములో ఋషులకు రాజులకు ఉన్న అవినాభావ సంబంధం సూక్ష్మంగా మనకు తెలుసుకుంటే, వశిష్ఠుడు నవబ్రహ్మలలో ఒకడు, అలాగే విశ్వామిత్రుడు, ముఖ్యంగా చెప్పాలి అంటే ఋష్యశృంగుడు. దశరథుడికి సంతానం కావాలంటే మొట్టమొదట పుత్రకామేష్టి యాగం చేయించినవాడే ఋష్యశృంగుడు. అంటే అది మన మూలానికి వెళ్ళాలి. ఆ తర్వాతని వాళ్ళ గుణగణాలు ఎలా మనం చెప్పుకుంటాం. అందువలన ఇక్ష్వాకు వంశానికి కుల దైవము కుల గురువు, ఈ మాట రాముడు చెబుతాడు. ఎవరికి చెబుతాడంటే సుగ్రీవాదులకు చెబుతాడు. తన గురించి పరిచయం చేసుకునేటప్పుడు నేను పలాని వాణ్ణి, పలాని విధంగా ఉంటానని అని మాకు వశిష్ఠుడు కులదైవము కులగురువు అంటాడు. ఆ విధంగా రాముడికి ఇంత గొప్పనైనటువంటి ఆదర్శ గుణం కావాలంటే మనకు తల్లి తండ్రి గురువు ముఖ్యం. తల్లి మొదటి గురువు. నవమాసాలు మోసి తన పిల్లవాడి యొక్క యోగక్షేమాలు కొలుకునే తల్లి మొట్టమొదటి గురువు.
గకారం అనేటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగొట్టి రకారం అనే జ్ఞానజ్యోతిని చూపేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమో. అందువలన వశిష్ఠుడి యొక్క పాత్రని గల మనం రామాయణంలో తీసుకుంటే రాముడు ఎటువంటి ధర్మనిష్ట గరిష్ఠుడు అనడానికి మొట్టమొదటిగా తెలుస్తుంది. రెండవది విశ్వామిత్రుడు సీతా స్వయంవరానికి తీసుకుపోవడానికి గల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆపాదించబడ్డారు. ఈ యొక్క వశిష్ఠుడు సంతానం ఏర్పడిన తర్వాత వీరి నలుగురికి నామకరణం చేసినవాడు వశిష్ఠుడు. రాముడు అనేటువంటి పేరు మొట్టమొదట చెప్పినటువంటి వాడు వశిష్ఠుడు. ఈ నలుగురికి దశరథాత్మజుడని. ఇది మనం ఎందుకంటే మనకు ఋషులు ఏ విధంగా ఆదర్శవంతమైన దేవతా మూర్తులకి ఒక గురువు, ఏ విధంగా ఈనాడు ఎంత గొప్ప ప్రపంచానికి రాజైనా భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా ఒక గురువు దగ్గర చదువుకున్నట్లు అవతార పురుషులకే గురువు అయిన వాళ్ళు ఋషులు. అది మనం మర్చిపోడు. ఆ అందుకనే మనకు ఋషులు వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులలో ముఖ్యమైనటువంటి విధంగా నాటి వేదర్శులే జ్ఞానర్షులు. వారు ఇచ్చినటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద వేదవ్యాసుడు మనకు విభజించిన వాడు వేదవ్యాసుడు, వశిష్ఠుడి యొక్క మనవడు, ముని మనవడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటే మీరు అడిగిన ప్రశ్నలో రాముడు ఉత్తమమైన వాడు కావడానికి చాలా గుణాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసులో చాలా ఉన్నాయి విషయాలు. మనం సూక్ష్మంగా 4-5 చెప్పుకుంటాం. ఒక్కొక్క ఘట్టంలో బాలకాండలో ఎలా ఉన్నాడు, అయోధ్యకాండలో ఎలా ఉన్నాడు, అరణ్యకాండలో ఎలా ఉన్నాడు, కిష్కింధకాండలో ఎలా ఉన్నాడు అనే ఘట్టాన్ని మనం తీసుకొని తర్వాత సుందరకాండ ఆంజనేయుడు పోయేస్తాడు, యుద్ధకాండలో ఫైనల్. అందులో మన బాలకాండలోనే తీసుకుంటే ఎప్పుడైతే వశిష్ఠాదులందరూ నామకరణం చేసి దశరథులను వెలిగేటప్పుడు అటువంటి వశిష్ఠుడి తర్వాత విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం వస్తే దశరథుడికి ఇష్టం లేదు. అయినా కూడా ఒప్పజెప్పి పోయిన తర్వాత పసి బాలుడు అక్కడ అనేకమైనటువంటి ధనుర్విద్యా రహస్యాలు రామలక్ష్మణులు తెలిపినవాడు విశ్వామిత్రుడు. మరొక విషయం అంటే ఇదంతా కూడా రాముడు ఒక గొప్పనైనటువంటి సుగుణాల రాశి కావడానికి గురువులు ప్రధానం అనడానికి మొదటి ప్రశ్నకు సమాధానం. దేవతా స్వరూపమైనటువంటి వాడు మానవ స్వరూపంలో వచ్చాడు. అంటే మా నవ అంటే మా వద్దు నవ కృతది, ఈ జన్మలోనే నీకు అంకితంగా. మానవ అనే పదానికి అది అర్థం. 84 లక్షల జీవరాశుల్లో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఆ విధంగా మానవ స్వరూపంలో వచ్చి మనలాగే కష్ట నష్టాలకు ఓర్చుకొని సహనమే సంస్కృతి అనే ఆదర్శానికి నిలిచిన వాడే రాముడు. అటువంటి ఆదర్శవంతుడైన రాముడు బాలకాండ దగ్గర నుంచి అయోధ్యకాండ ఒక్కొక్క ఉదాహరణలు మనం తీసుకుంటే చాలా ఉన్నాయి. తర్వాత తన వివాహ ఘట్టానికి పూర్వం అహల్యకు శాపాన్ని పోగొట్టినటువంటి వాడు, రాతిని నాతిగా చేశాడు. ఆ తర్వాత సీతారామ కళ్యాణంలో కూడా ఆ శివధనస్సు విరవడానికి కూడా గురువుని అడిగి వెళతాడు. అంటే గురువు అంటే ఈనాటి యొక్క సామాజిక స్పృహలో కూడా నేటి విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సి ఉంటే గురువు చెప్పిన మాట గురి అయిన మాట, గురి చూపువాడు గురువు. నాడు అవతార పురుషుడైన రాముడు అంతే. ఇంకొక సూక్ష్మంగా ఒక్క మాట చెప్పాలంటే కృష్ణుడిని తీసుకుంటే కూడా నందకిషోరుల దగ్గర ఉండేటప్పుడు గర్గ మహర్షి కృష్ణుడికి బలరాముడికి పేరు పెడతాడు. గర్గ మహర్షి అంటే గురువుల యొక్క ప్రాధాన్యత అవతార పురుషులుగా ఉన్నది అనడానికి ఎటువంటి శ్రేష్ఠుడైనా సరే తల్లి తండ్రి గురువు దైవం. దేవుట అంటే వెతకుట. మనకు ప్రహ్లాదుడు చెప్తాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెతకి చూచిన అందందేగలడు. దేవుట అంటే వెతకుట అని అర్థం. ఈ విధంగా మనకు ఒక ప్రక్రియ భారతీయ తత్వశాస్త్రం ఒక యోగ శాస్త్రంగా చెప్పిన భగవద్గీత కూడా కృష్ణ పరమాత్మ ఒక గురువుగానే చెప్పడానికి ఆయన జగద్గురు అన్నాం. ఇట్లా మనం మొట్టమొదట అవతార పురుషులకు కూడా గురు స్వభావం గురువుగా ఉన్నవాళ్ళు ఋషులు. కాబట్టి అటువంటి ఋషులు మనకు అందించిన జ్ఞాన భిక్ష వేదాలు శాస్త్రాలు.
అర్థమై పురాణాలు అది. అయితే కాబట్టి మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్నకి రాముడు సుగుణాభిరాముడు కారడానికి మొట్టమొదట ఋషులు కారకులు. ఇది నాన్న మొదటి ప్రశ్నకి సమాధానం. అయితే ఇప్పటి తరం వారు రాముల వారి నుంచి ఏం నేర్చుకోవాలి? తప్పకుండా ఒక్క విషయం, నాడు తండ్రి చెప్పాడు అంటే బలవంతంగా తండ్రి కూడా చెప్పలేదు. కైకేయికి 2 వరములు ఇచ్చిన తర్వాత కైకేయి యొక్క అంతఃపురంలో ఉండేటప్పుడు రాముణ్ణి పిలిపిస్తుంది కైకేయి. మీ విధంగా నాకు రేపటి లోపల నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలంటుంది. నారచీరలు గట్టు అందిస్తుంది. దశరథుడు చెప్పడు. నీవు 14 ఏళ్ల అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం అనే విషయం నాడు ఆ యొక్క రాముడికి కైకేయి చెప్పినప్పుడు అందులో ఏమంటాడు? నా తండ్రి యొక్క పితృవాక్య పరిపాలన చేయడం నాకు ధర్మం అంటాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? నేటి కాళ్ళపు పిల్లలలో యువతి యువకులు తెలుసుకోవాల్సి ఉంటే ఏది ఏమైనా సరే తల్లిదండ్రులు చూపినటువంటి ఒక విద్యా బుద్ధులు కానీ వివాహ వ్యవస్థ కానీ పూర్వకాలంలో ఏ విధంగా పెద్దల మాట సద్యన్న మూట అన్నట్టుగా ఉన్నట్లుగా నేటి యువతి యువకులు ఎంత ఉన్నా ఇతర దేశాల్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో తండ్రిని వదిలేసి మాట వినకుండా పోవడం అనేది ఎంత పాపం. కానీ అదే రాముడు మా నాన్న ఏం చెప్పేది నేను పోలేదని అంటే ఇంతవరకు రామాయణం లేదు, సీతా పరిత్యాగం లేదు, లంకా వాసం లేదు, రావణాసుని వదలేదు, పట్టాభిషేకం లేదంటే ఒక్క పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి. కాబట్టి రామో విగ్రహం ధర్మ, ఆ ధర్మాన్ని పాలించాలంటే నేటి సమాజం రాముడు మనకు ఆదర్శవంతుడు. అయోధ్య రామ అరవింద సోమ రామ. అసలు రామ అనే పదానికి అద్భుతమైన అర్థం ఉందమ్మా. నమశివాయలో రాముడికి ఆంజనేయుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిపే ఒకే ఒక అక్షరం రామ. ఎందుకంటే నమశివాయలో ఉన్న మా, అష్టాక్షరి అయిన నమో నారాయణలో ఉన్న రా కలిపితేనే రామ. ఎందుకంటే ఈ పదాన్ని ఎలా వాడారంటే ఒకప్పుడు బోయవాడుగా ఉన్నటువంటి వాల్మీకి పూర్వ చరిత్రలో దారిలో ఉండేటువంటి వాళ్ళందరూ అడవిలో ఉండి కాచి అందరినీ దెబ్బలు కొట్టి దోచుకునేవాడు. ఆ సమయంలో వాళ్ళు ఒక మంత్రోపదేశం చేసే సంఘటన చెప్తున్నా, రామ అనే పదం ఎలా వచ్చిందని. వెంటనే ఆ సప్త ఋషులు దారిలో వెళుతుంటారు. వెళ్ళేటప్పుడు ఈ వాళ్ళని కూడా దోచుకుంటుంటే ఈ సప్త ఋషులు ఒక మాట అడుగుతారు, నాయన మమ్మల్ని అందరినీ దారిలో పోయేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు కదా, నీ ఒక పని చెయ్యి, ఇలా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి పాపం కట్టుకుంటున్నావు, నీ భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ పాపం మీకు వస్తుంది తీసుకుంటారని అడిగిరా అని అంటారు. మీరు ఇక్కడే ఉండాలని పరిగెత్తిపోతాడు. భార్య పిల్లలు అడిగితే మాకెందుకు, నువ్వు దొంగతనం చేస్తే ఏం చేస్తే మాకు సంపాదించాలి నీ యొక్క ధర్మం అంటారు. వెంటనే వస్తావు. చూసావా, నువ్వు ఇంత కష్టపడి వారికి ఇస్తున్నావంటే నీ పాపం వద్దన్నారు కదా, కాబట్టి మేము తీర్థయాత్రకి వెళ్తున్నాం దక్షిణ దేశం, మేము వచ్చేంత వరకు నీకు 2 అక్షరాలు చెప్తాం, మరా 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 మరామని జపిస్తూ ఉండన్నారు. ఆ మరా మరా చెప్పే పుట్ట అయిపోయాడు. వాల్మీకి అంటే పుట్ట. కాబట్టి అటువంటి రామ అనే పదములోనే ఆ రామ అనే పదం, రాముడి కంటే రామ బాణం గొప్పది, రాముడి కంటే రామనామం గొప్పది. కాబట్టి కలవు నామస్మర అన్నారు. వెంకటేశ్వరుని పేరైనా కృష్ణుడి పేరైనా ఈ కలియుగములో నామానికి అంత పవర్ ఉంది, శక్తి ఉంది. కాబట్టి అదే బీజాక్షరం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దేవత తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. కాబట్టి ఆ శక్తి అనేటువంటిది ఆ బీజాక్షరాలకు ఉంది. కాబట్టి ఆ రామ అనే పదంతోనే రాముని యొక్క నామాన్ని జపించే సముద్రాన్ని లంఘించాడు హనుమంతుడు. అందుకే రామపద అగ్రగణ్యేశుడు అన్నాం. కాబట్టి ఈ రామ అనే పదం ఏ విధంగా ఉన్నదో భగవంతుని కూడా కీర్తించడం మీరు అడిగారు. కాబట్టి ఈ రామ అనేటువంటి పదం అంత గొప్పది. కాబట్టి రాముడు మనకు ఆదర్శవంతుడైనాడు. ఈ రామ నామం గొప్పది. అందుకే మనం భద్రాచలంలో అయినా శ్రీరామనవమి అభిజిత్ మహత్వంలో అలాగే ఒంటిమిట్టలైనా చేసుకుంటున్నామంటే రాముడు సుగుణాభిరాముడు. ఆ రాముడిని అసలు ఆ పేరు వింటేనే ఒక తెలియని అమృతానందం అవుతుంది. అది నాన్న మీరు అడిగిన ప్రశ్నకి సంతోషం అండి, ధన్యవాదాలు.